సో మీరు సోషల్ వర్కర్ అని కూడా విన్నాము. యా ఎందుకు అలా ఐ మీన్ అట్ సైడ్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, అంటే వెళ్ళాలనిపించింది? నేను సోషల్ వర్కర్ అంటే నేను కావాలని ఏమీ సేవ చేయాలని ఏమీ లేదు. నాకు బై బర్త్ అంటే చిన్నప్పటి నుంచి నాకు 7th ఇయర్ ఏజ్ వచ్చినప్పటి నుంచే నాలో మా ఇంట్లో ఎక్కువ పాలేర్లు అంటారో తెలుసా? ఆ రోజుల్లో పాలేర్లు వాళ్ళ వైఫ్లు ఇలా మా దగ్గర పని చేయడం ఇలా చేసేవాళ్ళు. అలాగే ఎవరో బాగా వాళ్ళు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు బెగ్గింగ్ చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి నేను ఆ రోజుల్లోనే మా వాళ్ళు ఎవరైనా మా ఫ్యామిలీలో ఎవరైనా అయితే కొంచెం వేస్తారని చెప్పి నేను ఏం చేసేదాన్ని అంటే అప్పుడు తవ్వలు ఉండేవి. ఆ తవ్వ నిండా తీసి ఎక్కడో దాసేసి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేవారు నా కోసం. వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది కదా, ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళే వస్తారు, కొత్త కొత్తగా ఏమీ రారు. అలా అని 10 మంది ఉండరు. ఆ పక్క ఊర్లో ఎవరో ఇద్దరు ఉంటారు, లేకపోతే మా ఊర్లోనే ఎవరో ఒకరు ఉంటారు, అంతే. సో అలాంటి వాళ్ళకి అలా ఇచ్చేసేదాన్ని. ఇంట్లో ఏమైనా పిండి వంటలు ఉంటే మా వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా తీసి దాసి వాళ్ళకి ఒక దీనిలో వేసి గుడ్డను చుట్టేసి వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. బట్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు అది. బట్ అది కొంచెం ఎవరినైనా చూస్తే సిచ్యువేషన్ పెట్టి జాలి అనిపించడం, అయ్యో పాపం అలా. సో అది నాలో ఇంకా అలా పెరిగిపోయింది. సో బట్ నాకు నేనుగా ఇండివిజువల్గా నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత సో నాకు అనిపించింది ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఈజ్ గిఫ్ట్, అంతే కదా, ప్రతిదీ దేవుడు ఇచ్చిన గిఫ్టే. సో ఆయన ఇచ్చిందే, డబ్బైనా హోదా అయినా నాకు ఒక ఆపర్చునిటీస్ అయినా ఏవైనా. బట్ అలా నాకు నేనుగా ప్రిపేర్ అయ్యేదాన్ని అనమాట. అయ్యి ఆ వచ్చిన దానిలో ₹1,00,000 వస్తుంది అనుకోండి, ఒక 10,000 తీసుకునేదాన్ని. తీసుకొని టూ బిజీ కదా. సో అలా ఏమిటంటే సాక్రిఫికేషన్ ఒక డిఫరెంట్ దీనిలో రమ్య హృదయాలయ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్థాపించి దానికి ఒక డిఫరెంట్ కోణంలో సర్వీస్ అన్నమాట. వాళ్ళని ఎక్కడో ఒక ఇంటిలో పెట్టి అలాంటి సర్వీస్ ఉండదు. సో ఎవరో వాళ్ళ పేరెంట్ చనిపోయారు ఏ యాక్సిడెంట్లోనో, లేకపోతే మదర్ చనిపోయింది, ఫాదర్ టేక్ కేర్ చేయలేడు కదా పిల్లల్ని. అలాంటి పిల్లలు ఊర్లో తిరగటము, తిరిగి కొన్ని హాస్టల్లో వాళ్ళని పెట్టడము, నేను టేక్ కేర్ చేయడము. హాస్టల్ అంటే ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఫుడ్ ఎలా తింటున్నారు, దేని వైపు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంది. సో అలా ప్రతిదీ వాళ్ళని అడగడము, అడిగి వాళ్ళు ఎటువైపు ఇంట్రెస్ట్, అలాగే వాళ్ళతో తరచూ మాట్లాడటం. అలాగే విలేజెస్లో ఓల్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి, కొడుకు చనిపోయి కోడలు ఉంటే సరిగా చూడకో, లేకపోతే వాళ్ళకి ఇద్దరు లేకపోతే వీళ్ళకి కొంచెం ఏదో ఉంటుంది కానీ వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేసుకోలేరు. అలాగే వాళ్ళకి ఫంక్షన్ వస్తుంది, అలాంటప్పుడు ఏమిటంటే ఆ ఊర్లోనే 4-5 ఉంటే ఒక లేడీని మాట్లాడేదాన్ని, ఒకరి ఫంక్షన్ ఆమెను తీసేసుకోమని ఇంకా డబ్బులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, వాళ్ళకి వస్తాయి కదా ఫంక్షన్స్ అవిని. బట్ అప్పుడు వాళ్ళ ల్యాండ్ అది ఏదైనా ఉన్నా బీడు వాడిపోయి ఉండేది, వాళ్ళకి పని చేయటానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో అలాగే నేనేమిటంటే ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నేను హాస్పిటల్కి కాల్ చేసి ఇంకా పలానా వాళ్ళు వస్తున్నారు, పాపం ఈమె ఏదైతే అమౌంట్ తీసుకుంటుందో ఆమె వాళ్ళని తీసుకెళ్ళడం, ఏదైనా కట్టించి నేను కాల్ చేయడం సిఇఓతో కానీ లేకపోతే ప్రెసిడెంట్ గారితో కానీ మాట్లాడి, సో ఎంత అవుతుందమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే వాళ్ళు డబ్బులు నేను బ్యాంకులో ఉంచుతుండేదాన్ని అనమాట. వాళ్ళు ఎంత తింటారు, చాలా తక్కువ తింటారు. సో అలా ఏమిటంటే ఎవరో ఒకరింట్లో ఆ 4 పెట్టి ఉంచడం, ఈమెను టేక్ కేర్ చేయమంటాం. సో ఇలాంటివి అనమాట. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ఉంటే నేను చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ జాయిన్ చేయడం, వాళ్ళకి ఎంత అవుతుంది ఏమిటి. మొన్న అండి మా ఇంట్లో సర్వెంట్ మేడు, అప్పటికి ఇంకా 1 month అయింది వచ్చి. వాళ్ళ ఫాదరు కూలికి వెళ్తారు కదా, అంటే లగేజ్ లిఫ్ట్ చేస్తారు కదా, ఆ దీనిలో 5th floor నుంచి కింద పడిపోయాడు ఆయన. పడిపోయి కోమలోకి వెళ్ళిపోయాడు, మొత్తం ఇదంతా చిదిగిపోయింది. బట్ వాళ్ళు ఎలాగో సేవ్ చేశారు, మొత్తం 11 lakh అయిందని చెప్పారట. వీళ్ళు ఎక్కడ ఊర్లో వెళ్ళి వీళ్ళు దగ్గర 6 lakh వరకు వాళ్ళు కట్టేశారు. ఇంకా వీళ్ళకి అసలు అవకాశమే లేదు. అమ్మాయి ఎందుకో వచ్చి నాతో ఇవన్నీ చెప్పుకుంటూ బాధపడింది. వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చేసింది ఒకరోజు, నన్ను డబ్బులు అడిగింది. అమ్మ ఒక్క 3 లక్షలు ఎలాగుంటే ఇవ్వండి అమ్మా అని. నాకు ఇంకా 1 month అయింది వచ్చి. నేను చాలా క్లారిటీగా ఎవరికైనా నేను చెప్పేది, నేను డబ్బులు ఇవ్వను. అలా ఇచ్చుకుంటూ పోతే నేను ఎక్కడ ఉంటాను మీరు చెప్పండి.
కదా. కరెక్ట్. సో అలా అనేది నీకు డబ్బులు ఇవ్వడం, మీ ప్రాబ్లం ఏమిటి, ఓకే. తల్లి కూతుర్లే వాళ్ళకి కొన్ని పాఠం చెప్పి వాళ్ళ అబ్బాయి ఏం చెప్పాడటంటే మళ్ళీ వీళ్ళు 1.5 lakh అరేంజ్ చేశారు. ఓకే. 11 lakh లోంచి 6 lakh ఇస్తారు, ఇంక 6 lakh ఇవ్వాలి. వాళ్ళు వదలట్లేదు అతన్ని, దీనిలోకి వచ్చేసాడు కోమలోంచి బయటికి. ఈ అబ్బాయి అంటే అలా అబ్బాయి అందరికంటే చిన్నోడట, 2 అక్క చెల్లెళ్ళు అబ్బాయి. వాడు ఏం చేశాడంటే, సార్ ఇంకొక 3 లక్షలు కట్టేస్తాను వదిలేయండి అని. వీళ్ళ దగ్గర ఉన్నది 1.5 lakh. వాళ్ళు వదలట్లా. సో అప్పుడు నేను వెళ్ళి మొత్తం ఎండి ఎవరైతే ఉన్నారో అంతా మాట్లాడి అంత సెట్ చేసి, సో ఇది లేదు మీరు ఇవ్వచ్చు కదా, మీ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు కదా అరకపూడి గాంధీ, ఆయన అడిగితే ఇస్తాడు. ఎందుకు ఇస్తారండి, ఆయన అంతే. ఇలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు అందరూ వెళితే ఎంతమందికి ఇవ్వగలరు, నేను ఎంతమందికి ఇవ్వగలను, ఇది క్వశ్చన్ కాదు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవటం ప్లాన్ చేసుకుంటున్నారు అతన్ని. వాళ్ళ పాపం డబ్బులు లేవు, వెరీ పూర్ సర్వెంట్ అంటే పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు. మీరు ఏదైనా 1.5 lakh ఉంది ఇస్తారు వదిలేయండి, లేదా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవటం ప్లాన్ చేసి, ఇది మై స్కెచ్. ఇలా ప్లాన్ చేసి అంతా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ సెకండ్ డే నన్ను రమ్మని, వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, మా దగ్గర 1.5 lakh లేదు బాబు, మా అబ్బాయి అలా చెప్పాడు మా దగ్గర అంటే, చుట్టూ వాళ్ళ ఆశ పెరిగింది. మా దగ్గర 70,000 80,000 ఉన్నాయండి. వాళ్ళు ఇంకా నన్ను సెకండ్ డే నన్ను పిలిపించి అప్పుడు నేను చెప్పాను, లేదు మీరు 1.5 lakh ఇవ్వాల్సిందే, ఉన్నాయా లేవని అమ్మాయిని అడిగాను. లేదమ్మా ఉంది, మా అమ్మ అలా చెప్పమంది, ఇచ్చేసేయండి. అలాంటి హెల్ప్ చేస్తాను, డైరెక్ట్ గా ఇవ్వను. అన్ని ఈ విధంగా నా టైంని స్పెండ్ చేస్తాను, వాళ్ళని టేక్ కేర్ చేస్తాను, ఇలా చేస్తాను. కొంతమంది ఇలా కూడా ఉంటారు, ఓకే ఇస్తున్నారు కదా ఇంకా అడిగితే ఇస్తారేమో. డెఫినెట్లీ నన్ను అప్పడగటానికి వస్తేనే నాకు అది తెలిసింది. అలాగా ఎంత మందికి చేశానో నాకే తెలియదు. చాలా మంది అయితే నాకు గుడి కూడా కట్టేస్తాను అంటారు. అంత యంగ్ అబ్బాయిలకి యాక్సిడెంట్ అయితే వాళ్ళకి కాలు లేకపోతే చెయ్యపోయి, ఒక అబ్బాయికి వైజాగ్లో అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పార్టీ తీసుకున్నాడు, బట్ ఆ అబ్బాయి డ్రింక్ చేయలేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. వాడికి ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యని కూడా చదివిస్తున్నాడు. ఈ పిల్లడికి తొందరగా వచ్చింది జాబ్. జస్ట్ యూటర్న్ మన జూ పార్క్ దగ్గర వైజాగ్లో యూటర్న్ తీసుకుంటున్నాడు. జస్ట్ యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తిరిగితే వాళ్ళ హౌస్ అంట. సో లారీ వచ్చి కొట్టేసింది, మొత్తం ఈ కన్నెదల పైకి వెళ్ళిపోయి ఇదంతా అయిపోయి అంతా అయిపోయింది. సో పాప మా అబ్బాయి అలాగే కోమలో నుంచి బయటకు వచ్చాడు. జర్నలిస్టులు వాళ్ళు అబ్బాయికి చాలా అయిపోయిందండి, దగ్గర 22 lakh 25 lakh. వీళ్ళు 10 లక్షల వరకు, పేరెంట్స్ లేరు కదా, వాళ్ళ మేనమామలు వాళ్ళ మేనత్తలు ఇలాగ అందరూ వేసుకొని కూడి ఏదోలాగా చేసి వాళ్ళు ఒక 10 లక్షల వరకు కట్టారు అపోలో హాస్పిటల్లో అనమాట, హైదరాబాద్ వైజాగ్లో. ఈ పాపం చాలా మంది జర్నలిస్టులు కూడా ఫైట్ చేశారు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అతని పరిస్థితి ఇది అంటే. వాళ్ళు ఒక బెడ్ అంటే ఫ్రీగా ఇచ్చేస్తాం, యూజ్ చేసిన మెడిసిన్ కి మేమైతే పెట్టుకోలేము కదా అనేది చాలా ఆర్గ్యూ చేశారు. అప్పుడు చైర్మన్ కాదు సిఇఓగా ఏమి ఉల్లాలో ఏదో ముస్లిం పర్సన్ ఉండేవాళ్ళు అనమాట అపోలోకి. నా దగ్గరికి జర్నలిస్టులు వచ్చారు 3 వైజాగ్లో. వచ్చి రమ్య గారు మీరు ఎలాగైనా రావాలండి అంటే, అప్పటికే నేను చాలా సోషల్ వర్క్ చేస్తున్నాను. ఈ అనాథాశ్రమాలయానికి బట్టలు ఇవ్వటము, పిల్లలు కిడ్స్ వాళ్ళు, సో వాళ్ళకి బట్టలు ఇవ్వటము, ఫుడ్ పెట్టడము, సో ఇలాంటివన్నీ చేస్తుండేదాన్ని. నా దగ్గరికి వచ్చారు, వెళ్ళిన తర్వాత సిఇఓ గారిని కలిశాను. అంత నాట్ పాజిబిలిటీ అండి అన్నారు. లేదు సార్, సేమ్ ఇక్కడ మెడిసిన్ అక్కడ వాడాను సార్, అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోవటం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా అలాంటి పర్సన్ దగ్గరికి వీళ్ళు రీచ్ కాలేరు, వీళ్ళంత ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు. అంత పెద్ద పర్సన్ వీళ్ళు రీచ్ కాలేరు కదా, ఇప్పుడు కింద వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. నేను మొత్తం అంతా నాకు ఏదైతే జర్నలిస్టులు చెప్పారో, అంటే అతనికి ఎలాగైంది ఏమిటి నాకు తెలియదు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదండి అదే వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్లో లేరు, అబ్బాయిని మీరు చంపేయాలి, లేదా మీరు పెంచాలి, లేదా వదిలైనా వదలాలి, అది సిచ్యువేషన్ అండి. చూడండి మీరు ట్రై చేయండి, ఇంకొక 5-6 లక్షలు లేకపోతే ఎంతో అలా అంటే. నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడాను. లేదు అంటే ఆశపోతులు కాదండి, వాళ్ళ నుంచి నాకు తర్వాత తెలిసిన విషయం, వాళ్ళ దగ్గర సిచ్యువేషనే లేదు డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్.
తర్వాత నేను గట్టిగా మాట్లాడి లేదంటే ప్రెస్ మీట్ పెడతాను, ఇవన్నీ చేస్తాను. అంటే కొంచెమైనా మానవత ఇది కరెక్టే, కానీ ఫేస్ చేయగలిగే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు ఇస్తారు. చెయ్యలేనప్పుడు అబ్బాయిని ఏం చేద్దాం అది చెప్పండి అని గట్టిగా అడిగితే అప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ చేయటానికి ఒప్పుకున్నారు. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారనగా నేను ఆ వార్డులోకి అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. అబ్బాయి ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడలేదండి. కొన్నది ఇలా వెళ్ళిపోయింది అబ్బాయికి. నాకు భయం అనిపించదండి. దానిలోంచి లెగిసి అబ్బాయి రియల్లీ నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాను. నమస్కారం చేస్తూ నాకు నిజంగా నేను ఇప్పుడు ఇంకా ముందుకు ఎంత ట్రావెల్ చేస్తాను నాకు తెలీదు. నేనంటూ చనిపోతే మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ మీ కడుపులో పుడతానమ్మా నేను. లేకపోతే నేను బ్రతికే ఉంటే ఏదో విధంగా మీ ఏదైతే ఇలాంటి సర్వీస్ ఇస్తున్నారో నేను చేస్తానమ్మా అని నోటితో మాటలు కూడా అంటే ఉద్రేకంతో కాదు, సరిగా మాట్లాడలేకపోయాడు అబ్బాయి. ఇదంతా పోయింది కదా, సో మాట్లాడలేకపోయేవాడండి. ఎంత క్యూట్ ఉన్నాడు వాళ్ళ ఫోటో చూపిస్తే. బ్లాక్ గా ఉంటాడు కానీ అంటే చెప్తున్నాను అలాంటి హెల్పింగ్ ఉంటుంది అనమాట. అది నేను ఒకటే అన్నాను, జన్మ ఒక్కటే మనిషికి. ఎప్పుడు వెళ్ళిపోతామో అది అతిరేది కుబేరుడైనా లేకపోతే మన అంబానీ అయినా లేకపోతే రమ్య అయినా వాట్ ఎవర్ ఎనీవన్, ఎప్పుడు ఎవరికి ఏ టైం వస్తుందో మనం చెప్పలేము. నాకు తెలిసిన హిస్టరీలో డబ్బుతో ఎవరిని ఇంతవరకు కాల్చలేదు. డబ్బులుంటే కొంచెం గంధం చెక్కలు వేస్తారు, కొంచెం మాలాటోళ్ళకి ఏంటంటే 2 చెక్కలు కొని గంధం వేస్తారు, పెద్దోళ్ళకైతే మొత్తం గంధం చెక్కలే పేర్చి కాలుస్తారు. అంతేగాని డబ్బుతోని బంగారాలతోనైతే నాకు తెలిసి ఇప్పటి వరకు దహన సంస్కారాలు చేయడం అయితే నేను చూడలేదు. సో దీనికి మించి నా లగ్జరీ నేను తిరగటం కార్లో, నేను ఉండటం బిల్డింగో లేకపోతే సంథింగ్ సర్వెంట్ మేట్సో, నా ఇది నాకు ఉంది, అది చాలు, అది ఇచ్చాడు దేవుడు. కానీ ఇంకా 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 అంటే ఏముంది అక్కడ? ఏముంది? ఒక మనిషిని ఐడెంటిఫికేషన్ అనేది వాళ్ళ హృదయంలో ఉంచుకోవడం అనేది, సో మనకి ఇంకో జన్మ ఎత్తేసినట్టే ఇంకా మనము. సో అది అలాంటి దాన్ని మనం పొందలేమండి. ఇస్ గాడ్. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన ఏమి మీరు రండి నా దగ్గర ఇలాంటి స్పెషలిటీస్ ఉన్నాయని ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పిలవలేదు కదా. ఇన్ని కోట్ల మంది, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంతమంది ఆయన్ని దర్శించుకుంటున్నారు అని అంటే ఒక మానస సరోవరం అని. కానీ ఎవరైనా పిలిస్తే వాళ్ళేం పిలవట్లా, కానీ మనమగా మన మనసు కనిపించి వెళ్తున్నామనంటే ఆ స్వామి దగ్గర ఎంత పవర్ ఉంటుంది అంటారో మీరు ఆలోచించండి. అలాగే ఏంటంటే ఒక మనిషి మనకు దండం పెడుతున్నారు అని అంటే మన లోపల ఏదో పవర్ ఉంది. ఆ పవర్నే నేనేమంటానంటే మంచి కోసం వాడదాము అంటాను, అంతే. ఇట్స్ వెరీ కాన్ఫిడెన్స్. నాకైతే నాకు తెలిసి పుట్టి తెలిసాక స్టిల్ లవ్, నేను ఇప్పటి వరకు ఎవ్వరికి హామ్ చేయలేదు. నేను నష్టపోయిన ఏమో అప్పుడు పోవాలని ఉంది, పోయింది. నాకు ఇదంతా ఎవరు ఇచ్చారు? గాడ్ ఇచ్చాడు, మళ్ళీ వచ్చేస్తుంది. అంతే కదా. మనం గట్టిగా ఉన్నంత వరకు పని చెయ్యాలి. పని చేస్తే ఇక్కడ పోతే ఈ ప్లేస్లో వస్తుంది, అంతేకాదు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే నా ట్రావెలింగ్ అంతా, నా జర్నీ అంతా జరిగింది. ఇప్పటికి అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాను, ఇప్పటికి అదే జరుగుతుంది. నేను పడుకుంటూ అనుకుంటాను ఇజ్ ఏ మెరాకిల్ అని. ఇంత పెద్ద ఫ్రేము, ఇంత డబ్బులని కాదు, అది డబ్బుని నేను చూడండి కాదండి, నా పుట్టక ముందు నుంచే ఉంది. చూసాను, డబ్బు అనేది కాదు. ఇంత బిగ్ ఫ్రేమ్, వరల్డ్ వేజ్ మనల్ని ఐడెంటిఫై చేయడం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే కొన్ని లక్షల మంది చూస్తారు. ఎందుకు చూస్తారు? ఓ రమ్యశ్రీ గారు మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి యాంకర్ వల్ల అందులో చేసింది. ఈ ఐడెంటిఫికేషన్ అనేది గాడ్ గిఫ్ట్. అది అందరికీ రాదుగా. డబ్బున్నవాడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోట్లు ఉన్నవాడు ఫిల్మ్ కార్తో తిరుగుతాడు, ఇంటి లోపల ఎక్కుతారు. చిరంజీవి గారు ఉన్నారు, ఈ భూమి మీద ఎంత ప్రపంచంలో ఎంత ఉందో చిరంజీవి గారు అందరికీ తెలుసు. డబ్బున్నవాడు మామూలుగా ఫిల్మ్ కార్లో వెళ్ళిపోతుంటాడు, ఇంటి లోపల ఎక్కుతాడు. ఎక్కడో ఆ డబ్బు రేంజ్లో ఆయన ఆఫీసులో లోపల కారు వెళ్ళిపోతే దిగుతాడు, మళ్ళీ ఇంటి లోపలికి వచ్చి దిగుతాడు. హూ ఇస్ దిస్? ఎవరు ఆయన? ఎవరికి కావాలి?
కారుకున్న వాల్యూ కూడా ఆ మనిషికి ఉండదు. ఒక కారు వెళ్ళిపోతుంటే అబ్బా ఈ బ్రాండ్ అబ్బా అదిరిపోయిందిరా, భలేగా ఉందిరా, దీని కాస్ట్ ఎంత అని మాట్లాడుకుంటారు. లోపల ఉన్న వ్యక్తి గురించి మాత్రం ఎవరు మాట్లాడుకోరు. ఎవరు అతను, ఆ వ్యక్తి ఎవరు? ఇదండి, డబ్బుంటే సరిపోదు, నీ వాల్యూ ఏంటనేది ఎదుటి మనిషి చెప్పగలగాలి. అది నాకు చాలా ఇష్టమైన ఒక కాన్సెప్ట్. అందుకనే నేను ఎప్పటికీ నా ప్రాణం పోయేంత వరకు ఒక్కరిని హట్ చేయను, ఒకరిది నాకొద్దు. నేను ఇంకా ఏమైనా చేయగలిగితే ఇంకెంత చెయ్యగలను అనేది గాడ్ సపోర్ట్ చేస్తే చాలా చేసేస్తాను నేను. అంతే. డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. నేను రాజకీయాల్లో కూడా అందుకే వచ్చానండి. రాజకీయాల్లోకి రావటానికి మనం చాలా మంది లీడర్స్ ని చూస్తున్నాము. గాంధీ తాత, లేకపోతే నెహ్రూ, లేకపోతే సుభాష్ చంద్రబోస, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారా, లేకపోతే ఇది కాదండి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అతనికి 50 కోట్లు ఉందంట, 30 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఎమ్మెల్యే అవటానికి. ప్రజల కోసము ఒక ఎలక్షన్ కోసము 30 కోట్లు ఎందుకు ఖర్చు పెడతాడు? 30 కోట్లు ఎట్టి బిజినెస్ చేస్తే ఈజ్ ఎ టాలెంట్, నాట్ చీటింగ్, యువర్ టాలెంట్, నీ హార్డ్ వర్క్. దీనికి మీరు బిజినెస్ చేస్తే ఎంత వచ్చేస్తుంది? మరి ప్రజల మీద 30 కోట్లు ఎందుకు పెడుతున్నారు? అనెసరీ. ఎవరు పెట్టమని అడగలేదు, కానీ 30 కోట్లు పెట్టి 500 కోట్లు లేకపోతే 1000 కోట్లు ఈ ఎమ్మెల్యే సంపాదించాడు అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్న వర్డ్స్. రమ్య ఎందుకు రావాలి అనుకుంది అని అంటే, సో మామూలుగా నేను వెళ్తే నాకు ఒక ఫ్యాషన్. ఇప్పుడు తమిళనాడులో యాక్టర్స్, వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్స్, జనానికి నచ్చిన యాక్టర్ అయితే గుడి కడతారండి. మనకు లేదు, మన అంటే ఆంధ్ర తెలంగాణ కల్చర్లో లేదు, కానీ రెస్పెక్ట్ చేస్తారు. అక్కడ గుడి కడతారండి, ఎందుకంటే చాలా చాలా ఇష్టమైపోతారు. అలాగే ఏమిటంటే మనకున్న ఫ్యాషన్ ఏమిటి? ఒక నియోజకవర్గం లేదా ఒక చిన్న పంచాయతీ, నేను పంచాయతీ ప్రెసిడెంటు లేదా ఒక ఎమ్మెల్యే లేదా సంథింగ్, నాకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో నా బ్రాండ్ ఎక్కడ? ఆఫ్టర్ వేసుకునే బట్టల్లే మనం బ్రాండ్ చూసి ఇది 15,000, ఇది 20,000, ఇది ₹1,00,000 అని, ఈ బ్రాండ్ అంటే బ్రాండ్ విలువ తెలిసిన వాళ్ళకే ఆ బ్రాండ్ అంత కాస్ట్ అనేది తెలుస్తుంది. నా సాదా సీదా వాళ్ళకి మామూలుగా వేసినా ఏమేసినా ఈ చీర భలే ఉంది అలా అనుకుంటారు, ఈ డ్రెస్ బాగుంది అనుకుంటారే తప్ప దీనికి ఒక బ్రాండ్ ఉందని తెలీదు. కానీ నేను అక్కడ ఏమిటంటే ఈ బ్రాండ్ని ఐడెంటిఫై చేసేలాగా ఒక పూర్ పీపుల్ వాళ్ళే ఉంటారండి. రిచ్ పీపుల్కి రాజకీయంతో సంబంధం ఉండదు, వాళ్ళకి అవసరం కూడా ఉండదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు అంతే. కానీ చాలా మందికి వాళ్ళని ఒక బ్రాండ్ లాగా నేను తయారవ్వాలి, నేను చనిపోతే అక్కడ ఒక విగ్రహం కట్టగలగాలి, అంత గుర్తింపు తెచ్చుకోవాలి అని ఒక రాజకీయాల్లోకి రావాలనుకున్నాను తప్పితే మామూలుగా అయితే ఈ సినిమాల్లో ఉన్న బ్రాండ్ అంటే ఈ ఐడెంటిఫికేషన్, ఈ గుర్తింపులు ఇంక ఎందలోని రాదండి, మోడల్స్ కూడా రాదు. నేను వరల్డ్లో మంచి మోడల్గా కూడా చేశాను, అంత ఇదేమీ లేదు. ఒక సిక్రోజో లేకపోతే ఒక గోల్డ్ యాడ్ దుబాయ్లో చేశాను, టాటూ యాడ్ హాంకాంగ్లో చేశానంటే అది ఎలాంటి వాళ్ళు చూస్తారు? మీలాంటి వాళ్ళు చూస్తారు. ఇందులో ఇది కనబడుతుంది అలా అనేది. పాపం వీళ్ళు ఎక్కడ చూడాలి? అందరికీ రీచ్ కాదు కదా అది. సినిమా అనేది ఎలాంటి వాళ్ళకైనా రీచ్ అయిపోతుంది. అందుకే ది హైయెస్ట్ సెలబ్రిటీ ఈజ్ ఏ మూవీ యాక్టర్స్ అండి, నేను అదైతే చెప్పగలను. సో అలా ఇదేమిటంటే రాజకీయాలకు అలా రావాలనుకున్నాను. సో బట్ మీరే చెప్పారు మీ ఫ్యామిలీ అందరూ టీడీపీకి సపోర్ట్ చేస్తారని, బట్ మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఐఎమ్ ఏ మెచ్యూరిటీ ఉమెన్. మా ఫ్యామిలీ టీడీపీలోనే ట్రావెల్ చేసింది. నేనేమిటంటే నాకు సినిమాలతో రాజకీయాలతో నాకు సంబంధం లేదండి. నాకు ఒక ఫ్యాషన్, సర్వీస్ ఇవ్వాలి అనేది ఒక ఫ్యాషన్. బట్ నాకు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన విధి విధానాలు ఏవైతే నాకు కొన్ని ఇంప్రెస్ అయ్యానండి. నేను రాజమండ్రిలో షూట్ చేస్తున్నప్పుడు
108 ఇది ఉంటుంది కదా, హెల్ప్ ఇది, అది అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక విలేజ్ లో చేస్తున్నాము, చేస్తుంటే ఏమిటి అది అలాగా కుయ్యి కుయ్యి అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడో అప్పుడు 8 అయ్యిందండి నైట్. ఏమిటి ఇది ఇంటి అంతా ఆరని పెట్టుకున్నారు ఏమిటి అలాగా. అమ్మో లేదమ్మా 108 ఆ మహానుభావుడు రాజశేఖర్ మనం 5 నిమిషాలు ఇలా ఫోన్ చేస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా అక్కడెక్కడో ముందు యాక్సిడెంట్ అయ్యి ఉంటదమ్మా, లేకపోతే వాళ్ళకి ఎమర్జెన్సీ అంటే హెల్త్ ఎమర్జెన్సీ ఏదో ఉండి అందుకే వెళ్తుంది అలా చెప్పారు. అబ్బా వెరీ గ్రేట్. లేకపోతే ఈ మూలకి ఎవ్వరు ఎప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఎవరికి రావాలి. అలాగే అపోలో హాస్పిటల్కి నాకు తెలిసి నేను అంటే ఒక యాక్టర్గా స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన అపోలో హాస్పిటల్. అంతకు మించి సెకండ్ వేరే పక్కన ఇంకొక హాస్పిటల్ చిన్నదో పెద్దదో ఉంటుందని కూడా నాకు తెలీదు. మా అసోసియేషన్ వాళ్ళు కూడా హెల్త్ మాకు ఇన్సూరెన్స్ కానీ ఏదైనా అవుట్ పేషెంట్ ఆర్ ఇన్ పేషెంట్ ఎనీథింగ్ అపోలోకి ఇచ్చేవాళ్ళు. లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ వరకును నా ట్రావెలింగ్ అంతా అక్కడే జరిగేది. చాలా మంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక నేను చూసింది, చాలా మంది కట్ చేసుకొని విలేజర్స్ చాలా మంది వచ్చేవాళ్ళు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అలా అనుకొని వాళ్ళని ఒక ఇంటర్వ్యూ లాగే, ఇప్పుడు మీకు ఎలా ఇంటర్వ్యూ చేస్తుంది వెళ్ళిపోవటమే అంతే. సో వెళ్ళి బామ్మ మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎవరున్నారు ఏమిటి అలా అంటే, అమ్మా తాతయ్య ఉన్నారమ్మా, ఆయనకు బాగాలేదు తల్లి. మీ పిల్లలు ఎవరైనా హైదరాబాద్లో ఉన్నారు ఇలా వచ్చారంటే, అప్పుడు లేదమ్మా ఆరోగ్యశ్రీ ఉంది కదమ్మా దానికోసం అనేసి రాజశేఖర్ రెడ్డి గారు అందుకని ఇక్కడ ఆపరేషన్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. అలాగే ఎంతమందిని అడిగేదాన్ని, ఆ వార్డులకు కూడా వెళ్ళిపోయేదాన్ని. అందరికీ ఒకే దీనిలో కార్డ్స్ వేసేసి ఉండే, అంటే ఆ కల్చర్ నేను ఎప్పుడు చూడలేదు రియల్లీ. అందరికి అక్కడే అందరూ ఆరోగ్యశ్రీ వాళ్ళే. సో అలాగే నేను రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని ఫీజు రివర్స్మెంట్, సో అలా ఏమిటంటే కొన్ని పిల్లలు అప్పుడులో ఇంజనీర్స్ అందరూ తయారయ్యింది, బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఆ టైంలోనండి ఆయన ఇచ్చిన ఫీజు దీనికే. సో ఇంతమంది తయారయ్యారు. బట్ అలాగే ఏంటంటే నేను చాలా ఇంప్రెస్ అయిపోయి సో ఓకే నేను సర్వీస్ ఇవ్వాలని కదా నాలో ఒక ఇది ఉంది. అందుకోసమని నేను వైఎస్ఆర్సీపీలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుండేవాళ్ళండి. ఆయన మీద ఉన్న క్రైమ్ ఇది లేకపోతే అదే మనీ ఏదో చేశారు అదంతా నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. సో పొలిటికల్లో ఉన్నప్పుడు బురద చల్లుకోవడం ఇది కామన్ అది. బట్ నేను ఎలా అనుకున్నానంటే, అమ్మో జగన్మోహన్ రెడ్డి అన్న బెంగళూరులో ఆయన ప్యాలెస్కి ఎయిర్ప్యాడ్ అంటే ఏరోప్లేన్ అక్కడే దిగేలా పైన దిగేలాగా ఇలా పెద్ద ఇది కట్టారు, ఇక్కడ ఇలా ఉంది ఇంత ఉంది, కానీ ఆయన కిందన పడుకోవడము, చిన్న టెంట్ వేసుకొని పడుకోవడము, ఇదంతా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇంత డబ్బు ఉంది పాపం చూడు, ప్రజల కోసం అలా తిరుగుతూ ఎక్కడో కింద పడుకుంటున్నాడు పాపం, లేకపోతే ఏదో పరుపేస్తే కింద అలా పడుకుంటున్నాడు. అలా రెగ్యులర్గా మనుషుల మధ్య ఏది ఓదార్పు యాత్ర అని, తర్వాత ఇంకా ఏవేవో వాటి మీద యాత్రలు చేస్తుండేవాళ్ళు. అలాగే ఇంప్రెస్ అయ్యి సో మై ఇండివిజువల్ థింకింగ్, బ్రదర్ వాళ్ళని ఏదో నేను మోసం చేయాలను, వాళ్ళు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే ఏదో జరిగిపోతుంది అనేది ఐ డోంట్ థింక్. నేను ఓన్లీ నా ఫ్యాషను, నా లోపల ఉన్న ఒక ఇంటెన్షను, ఇది నాకు చెప్పిందే చేశాను. అందుకే వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి అని కథలు అడుగులు వేయాలని చెప్పి నేను మొదలు పెట్టాను. అది దాని తర్వాత అంటే నాకు అది కొంచెము ఆ కల్చరు అదంతా నేను చూసి కొంచెం అంటే నా ట్రావెలింగ్ కరెక్ట్గా జరుగుతుంది అంటావా, నేను సక్సెస్ అవ్వగల్లా, సినిమా ఫీల్డ్లోనే నేను ఎప్పుడు భయపడలేదు. సో అలాంటిది నాకు కొంచెం భయం అనిపించి ఓకే దేవుడు నాకు నువ్వు రామ్ అని పిలిస్తే వెళ్ళటానికి ఐఎమ్ రెడీ. కానీ ఒక్కటైతే చెప్పగలనండి, 80 yearsలో కూడా రాజకీయం చేస్తున్నారు అని అంటే ఎలా చేస్తారు చెప్పండి? మీరు ప్రజల కోసము సర్వీస్ ఇవ్వటానికి ఈ రాజకీయాలకి వచ్చారు.
80 ఇయర్స్లో ఆఫ్టర్ 60 ఇయర్స్ లేకపోతే 70 ఇయర్స్ దాటితేనే మెమరీ లాస్ ఉంటుంది. సో మనం ఎక్కడికి నడవలేము, ఏమీ చేయలేము. సో యూత్కి అవకాశాలు ఇస్తే అంటే వాళ్ళ తాత ఒక మంచి తండ్రి కడుపున మంచి కొడుకు పుట్టాలని రూల్ లేదు. తండ్రి డాక్టర్ అయితే కొడుకు డాక్టర్ అవ్వాలని రూల్ లేదు. నేను యాక్టర్ అయితే నా పిల్లలు యాక్టర్స్ అవ్వాలని రూల్ లేదు. రాజకీయాల్లో వాళ్ళ తాత ఎప్పుడో మినిస్టర్ చేశాడంట, ఇప్పుడు వాళ్ళ మునముడు వస్తున్నాడు అని మాట్లాడతారు. ఆయనకి అంత ఫ్యాషన్ ఉండాలని రూల్ ఏం లేదు కదా, సర్వీస్ ఇవ్వాలి ప్రజలకు అనేది రూల్ ఏం లేదు కదా. సో అలా ఏమిటంటే మనకి ఎప్పుడు రాజకీయాల్లో వారసత్వాలు కాదండి, వీళ్ళు సర్వీస్ మోటివేషన్ ఉందా, వీళ్ళు ప్రజలకి చెయ్యగలరా చేయలేరా, వీళ్ళకి ఇంకా స్టామినా ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి కదా. ఇంకా ఎప్పుడో ఈయన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వయసులో రాజకీయాల్లోకి వచ్చాడు, ఈయనకి ఇప్పుడు ఒక 80 వస్తున్నాయి, ఇంకా ఈయనే అని అంటే ఇస్ రాంగ్. ఇదైతే నేను గట్టిగా ఆర్గ్యూ చేయగలనంటే అది తప్పది. ఎంతో మంది సర్వీస్ ఇవ్వటానికి అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఉండరండి. బట్ దానిలో సర్వీస్ ఇవ్వాలని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ప్రజలకి. అలాంటి వాళ్ళని తీసుకురండి. రాజకీయం ఏదైతే ఒక పార్టీని సృష్టించారో, సో ఆ అధినాయకులు ఎవరైతే ఉంటారో, సో గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళకి తెలుసు కదా, మీరు ఏం ప్రజలకి ఇద్దామని ఒక పార్టీని స్థాపించారు. అలాంటప్పుడు అందులో ఒక మంచి వాళ్ళని తీసుకోవచ్చు కదా. సర్వీస్ ఇవ్వాలనుకునే వాళ్ళు మీ ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళని తీసుకోవచ్చు కదా. చక్కగా మన విజయ్ ఏం చేశారు చూసారండి, చూసాం. తమిళనాడు విజయ్ సీఎం అయ్యారంటే ఆయన ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదు, డబ్బులు అక్కర్లేదు, ప్రజల మన్నను పొందారు. కానీ ఇప్పుడు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. అందులో ఎంతో మంది అండి, ఎవరు దిక్కు దివానా లేని వాళ్ళకి అందరికీ సో వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇచ్చాడు. అంటే వీళ్ళు నా మనుషులు, వీళ్ళకి ఇవ్వాలని ఏమి ఇవ్వలేదండి. తమిళనాడు రాజకీయాన్ని చూస్తే అసలు రాజకీయం తిరగబడాలి, అసలు మార్చాలంతే. వాళ్ళని అలాగే పనిచేయమని ఆదేశిస్తున్నాడు. ఎందుకు మీరు వచ్చారు, ఎందుకు నేను ఇచ్చాను, మనం ప్రజలకు సర్వీస్ చేయటానికి ఇచ్చాము కాబట్టి ఇమ్మీడియట్లీ అండి ఎవరికైనా అన్యాయం జరిగినా ఏమి జరిగినా ఇమ్మీడియట్లీ మన తమిళనాడు సీఎం విజయ్ గారు స్పందిస్తున్నారు. మా యాక్టర్ కదా అనేసి నేను తమిళనాడు సీఎం గురించి నేను పోవట్లేదండి, ఆల్మోస్ట్ యంగ్ పీపుల్స్కి ఇచ్చారండి. గెలవలేదా, వాళ్ళు ఎవరో కూడా తెలియదండి, వాళ్ళు క్యాన్వర్సింగ్లకి వెళ్ళలేదు, ఏం మీటింగ్లు పెట్టలేదు, ఏమీ చేయలే. మరి వాళ్ళందరూ ఎలా గెలిచేశారు, అంతే కదా. బట్ అందువల్ల ఏమిటంటే ప్రజలకు కావాల్సింది వాళ్ళకి మనం ఏమి చెయ్యగలం అనేది, వీళ్ళకి ఏమి ఫ్యాషన్ ఉందనేది ఒక అధినాయకులు ఎవరైతే ఉంటారో, పార్టీని మీరు సృష్టిస్తున్నారో ఆ పార్టీ అధినాయకులు గెట్ చేసి ఎస్ రమ్యకి ఇస్తే కరెక్టు, రమ్య థాట్స్ బాగుంటాయి, ఆలోచన బాగుంటుంది, ప్రజలకు సర్వీస్ చేయగలుగుతారు, లేకపోతే ఇంకొకరు మీకైనా ఇవ్వచ్చు అంటే మీరు సర్వీస్ చేయలేదా. మామూలుగా తప్పు చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేస్తున్నట్టు వీళ్ళని కూడా సస్పెండ్ చేయండి, ఎందుకు భరించాలి, అంతేగా. సో అది నా రాజకీయాల్లో నాకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి సో ఓకే నా ఇదేదో నేను చేసుకుంటున్నాను, భగవంతుడు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళొచ్చు అంతే. ఇప్పుడు నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా నాకు ఇది లేదనుకోండి అది రాదు, అంతేగా. సో అందుకని ఏమిటంటే సో ఐఎమ్ కూల్, నా సర్వీస్ ఏదో నేను చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూవీస్ ఒక 4 మూవీస్ సైన్ చేశాను, తమిళ ఒకటిని తెలుగు 3ను. ట్రావెలింగ్ ఇలా ఉంది. బట్ పాలిటిక్స్ వల్ల మీకు మూవీస్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అయ్యింది. అదైతే నేను ఓమల్లి మూవీ రిలీజ్ అయింది, దానికి నేను మెంటల్లీ ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట నాది. ఓమల్లి మూవీ తీసే ముందు 1.5 year ఇలాగ నేను గ్యాప్ తీసుకున్నా, ఎందుకంటే నేను అన్ని గ్లామర్ రోల్స్. సో హీరోయిన్ కూడా 19 మూవీస్ చేశాను, హీరోయిన్ ఆల్ లాంగ్వేజెస్లో. సో గ్యాప్ తీసుకుందాము, ఏదైతే ఇంతకుముందు నేను చేసిన క్యారెక్టరు ఓమల్లి క్యారెక్టర్ మీద పడకూడదనే ఒక ఉద్దేశంతో 1.5 year నుంచే లేదండి నేను చెయ్యను అంటే మళ్ళీ ప్రాబ్లం, నేను వేరే షూట్లో ఉన్నాను లేకపోతే అలా ఉన్నాను ఇలా ఉన్నాను అని అలా అబద్ధాలు చెప్పి స్టాప్ చేశాను. యాక్చువల్లీ ఓమల్లి మూవీ ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇదేమిటంటే ఆ నలుగురి మధ్య చాలా థియేటర్స్ ఉండిపోయాయి అనే ఒక దీనిలో
నేను మూవీని రిలీజ్ చేయటానికి, ఎందుకంటే అభిమన్యుడి సిచ్యువేషన్ నాది. ఓకే. కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరోయిన్, నాతో ట్రావెల్ చేయడానికి ఎవరు లేరు. ఓకే. నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం తెలీదు. ఇది డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఇదంతా మార్కెటింగ్, ఇదంతా తెలియాలి కదా, థియేటర్స్ ఏంటి, అది అసలు ఎలా రిలీజ్ చేయాలి, ఈ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ లో నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఓకే. సో నాది అలాగా కొంచెం లేట్ అయింది మూవీ రిలీజ్ అవ్వడం. సో దానివల్ల రిలీజ్ అయిన తర్వాత, సినిమా తర్వాత నేనేమనుకున్నాను అంటే, అప్పటికే డిసిషన్ తీసేసుకున్నాను. ఒక మంచి ఒక సాఫ్ట్ క్యారెక్టర్స్ అన్నమాట. ఒక ఆర్టిస్ట్కి పరిధులు ఉండవండి. ఎంతోమంది చిన్న వయసులో 20 years ఏజ్లోనే 70 years ఓల్డ్ ఉమెన్స్గా, అంటే మేకప్ చేసి అది చేసి చూపిస్తున్నారు. వాళ్ళు పర్ఫామ్ కూడా చేయగలుగుతున్నారు. సేమ్ లైక్ నేను కలల తీరాలని ఒక సీరియల్ చేశాను, 450 episodes దూరదర్శన్కి. 16 years యంగనిచ్చి 75 years వరకు ఓల్డ్ ఉమెన్గా ఆ సీరియల్లో నేను చేశాను. అసలు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు. అంటే ఛాలెంజ్గా తీసుకొని, సినిమాల్లో బాగా బిజీ ఉన్నప్పుడు అది నేను చేశాను. శివాజీ రాజే బయట నాతో డాన్స్లో, అంటే సాంగ్స్, ఐటమ్ సాంగ్ అది చేస్తున్నాం. అదే సేమ్ టైం ఈ రోజంతా ఐటమ్ సాంగ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఆ సీరియల్లోకి వెళ్ళి అందులో నా కొడుకు. బాగుందండి, బయట డ్యూయెట్లు, లోపలేమో ఏడుపులు, అమ్మా అని అసలు ఎక్స్ప్రెషన్ కలిగిస్తున్నామయ్యా. అంటే అది అలా తీసుకున్నాను నేను. సో అలాగా అంత టాలెంట్. అలాంటి ఏంటంటే, ఎలాంటి క్యారెక్టర్ అయినా ఒక ఆర్టిస్ట్కి నిర్మలమ్మ అమ్మగారి లాగా, నిర్మలమ్మ అమ్మగారు యంగ్గా ఉన్నప్పటి నుంచి అన్ని బామ్మలో, అమ్మలో, మేనత్తలు ఇవే. సో అందువల్ల ఏమిటంటే ఏ క్యారెక్టర్ అయినా చెయ్యొచ్చండి. ఆ గ్లామర్ రోలు ఇది పడకూడదని మళ్ళీ మళ్ళీ అయిపోయిన తర్వాత గ్యాప్ తీసుకున్నాను. యాక్చువల్లీ యుఎస్ఏ వెళ్ళాను. యుఎస్ఏలో మా పిన్ని గారి ఇంట్లో ఉన్నాను. అక్కడ బొటిక్కు, తర్వాత ఫుడ్ కాన్సెప్ట్, అది అలా నడిచింది. సో ఇప్పుడు మళ్ళీ ఏమిటంటే ఏజ్కి పరిమితి లేదు మన కళామ తల్లి ఒడిలో. సో దానికోసమని మళ్ళీ మనం ట్రై చేద్దాము. ఇప్పుడు నాకు ఇంకా పేషెన్సీ ఉంది. ఇస్ గాడ్ ఇచ్చిన ఎంత గ్లామర్ ఉంది. గ్లామర్ ఏం లేదండి. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు ముసలిదానిగా వెయ్యమ్మంటే వెయ్యటందుకు రెడీ. ఇస్ గుడ్ ఫార్ ఆర్ నాట్ అనేది డైరెక్టర్ చెప్పాలి అంతే. దాన్ని బట్టి, అంతేగాని అయ్యో రమ్య గారు ఇప్పటికి బాగానే ఉన్నారు, ఈవిడికి ఇది ఇస్తే కాదు కదా. దానిలో ఇంకా డైరెక్టర్ గారు టాలెంట్ ఏముంటుంది? ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటివ్ కదా. సో రమ్య గారు ఇలా చూపించవచ్చు అని అనుకుంటే చూపించవచ్చు డైరెక్టర్ గారు. సో నేను ఓమల్లిలోనే అలా చేశాను. సో అలాగా ఒక కాన్ఫిడెన్స్ తో మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ టైం మూవీస్ చేస్తున్నారు, తెలుగులో చేస్తున్నారు? తెలుగులోనే అండి. నేను ఇంకా సైన్ చేశాను, షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. సో మాధవంది తమిళ్లో ఒక మూవీ, తెలుగులో డైరెక్టర్ తేజ గారిది ఒక సినిమా, వాళ్ళ సన్నతో ఏదో ఉంది. అంటే ఇది కొంచెం, అది కూడా కొంచెం డిలే అవుతుంది అనమాట. స్టోరీ ఏదో ఇంకా వాళ్ళు తయారు చేయడం అదనేసి. అలాగే ఏమి నాయుడు, ఇప్పుడే మర్చిపోయాను పేరు, సంజయ్ నాయుడు ఎవరో, వాళ్ళదొకటి. తర్వాత ఇంకొక మూవీ వచ్చి, అలాగే వంశీ పైడిపల్లి గారిది, అది ఒకటి హిందీ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చెప్తానన్నారు. అది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కొన్ని సెలెక్టెడ్గా అనమాట. ఇంతకు ముందులాగా అనుకుంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేయటానికి ఐఎమ్ రెడీ, కానీ బట్ నేను చేయను. ఇవి ఆల్రెడీ ఒక 3-4 మూవీస్ వచ్చాయి ఇలాగ ఐటమ్ సాంగ్ ఉంది రమ్య గారు అది అని. ఇప్పుడైతే నేను చెయ్యనండి ఐటమ్ సాంగ్. బట్ ఈజ్ మంచి రోల్స్ అండి. ఎనీ మదర్ అంటే అందరు యంగ్ హీరోస్ ఇప్పుడు అంతా. ఎనీ మదర్ ఆర్ సిస్టర్ ఆర్ ఎనీ సిస్టర్ ఇల్లా, మదర్ ఇల్లా, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడంతా చాలా మంది ఫ్యామిలీ రిలేటెడ్ మూవీ చేస్తున్నారు కాబట్టి. సో అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేస్తాను, కానీ ఇప్పుడైతే ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి ఏమి నేను చేయనండి. అలాగా సో గ్లామర్తో కూడిన కొంచెం కామెడీ రోల్స్, అంటే నేను చెయ్యని కామెడియన్ లేరండి. మొన్న సుమన్ శెట్టి వరకు, ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా, ఏమి టీవీ షో ఒకటి వస్తుంది, అదేమిటది జబర్దస్త్లో వస్తున్న వాళ్ళతో తప్ప మొత్తం బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, తర్వాత తనికల్ల భరణి, ఏం పేరు ఈయన ఎల్బి శ్రీరాము, అందరితోనేనండి. ఓలు
ఆల్ పీపుల్తో నేను కమెడియన్స్తో స్టార్ కమెడియన్స్తో సునీల్ శెట్టి ఏం పేరు మన సునీలు అందరితోని చేసేసాను నేను చెయ్యిన కమెడియన్ కూడా లేరు, అందరు కమెడియన్తో చేశాను. సో కన్నడలో కూడా 36 మూవీస్ చేశాను. దానిలో ఆర్యభట్ట మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. వర్క్ మైండ్ ఉంది. వర్క్లో నా అంత అచీవ్మెంట్ ఎవరైనా నెక్స్ట్ సాధించారో లేదో అనేది నాకు తెలియదు. నేను గ్రేట్ అని నేనేమి చెప్పను. కాకపోతే ఇంతవరకురా నా మీద ఫిలిం ఫీల్డ్లో స్టార్ట్ అయిన తర్వాత నా మీద ఇంత కాంట్రవర్సీ లేదు. ఎందుకు లేదు అంటే ఫిల్మ్ యాక్టర్స్ అంటే ఎక్కడో ఒకక్కడ అది ఉంటుంది. అంటే వేరే ఏ కోణంలోనూ ఈవిడేంటి ఇలా డ్రెస్లు వేస్తుందా, లేకపోతే ఇలా అన్నది ఎందుకు, లేకపోతే ఆవిడేంటి అలా సంథింగ్ ఉంటుంది. బట్ నాకు ఒక బిరుదులు వచ్చాయేమో కానీ ఈజ్ లైక్ సెక్సీ డాల్ అలాంటి బిరుదులన్నీ నాకు వచ్చాయి. వ్యాంపిస్ట్ రమ్యశ్రీ సమ్ బిరుదులండి అవన్నీ. ఏంటంటే అవి తెచ్చుకుంటే వచ్చేసేమేమో కాదు. సో నేను ఎంత వాళ్ళని ఎంటర్టైన్ చేసి నాకు ఇలాంటి బిరుదులు వచ్చాయి. నేను ఎంత అందంగా లేకపోతే ఈ సెక్సీ డాల్ వచ్చింది. ఇవన్నీ నేను ఓన్గా చాలా తీసుకుంటాను అనమాట. ఎందుకు నాకు ఇలా పెట్టారు, ఎందుకు ఇలా చేశారు అని నేనేమి అనుకోను. సో అలా ఏమిటంటే దానిలో ఫీల్డ్ వరకు అయితే నేను చాలా చాలా అదృష్టవంతురాలని. నాలాగే ఎవరికైనా చెప్పేది కూడా అదే చెప్తాను. ఒక ఫీల్డ్కి వచ్చామనంటే సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోకుండా మనం దేనికోసమైతే ఫ్యామిలీని ఎదిరించో లేకపోతే మనకు ఒక ఫ్యాషన్ ఉండి వచ్చామో దాన్ని సాధించేంత వరకు కానీ డెఫినెట్లీ మనం చేసుకోగలిగితే డెఫినెట్లీ క్లిక్ అవుతారు. ఎనీథింగ్ కొండ కింద నుండి కొండని పైన చూస్తే మనమైతే వెళ్ళలేము కదా. ఆ పైకి వెళ్ళి ఎక్కి చేస్తేనే అప్పుడు మనం ఏమి సాధించాము అనేది, ఆ పైకి వెళ్ళిన తర్వాత అబ్బా వచ్చాము ఇంత పైకి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి సో ఎవరికైనా అమ్మాయిలకి వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను.